సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధుర స్మృతులు మదిలో మెదల సిగ్గు చేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ఎన్నడు రాముడు ఇతకే తెలుచును, ఎన్నడు రావణుని హతము సేయును. లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను కూల్చును అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనీతురా అసురులు నన్ను. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. ప్రాణములను అరచేత నిల్పుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. ఇదిగో తల్లి, ఇది చూడు, రాముడు పంపిన ఉంగరం అని భక్తితో అంగుళీయకమును సీతకిచ్చాడు హనుమంతుడు. రామచంద్రుని ముద్రిక తీసుకొని కన్నీరు నిండిన కన్నులకు అద్దుకొని మధుర స్మృతులు తన మదిలో మెదలుచుండగా సిగ్గుచేత తన తలను వంచుకున్నది. ఇన్ని రోజులకు గాను తనకు కలిగిన శుభశకునముల యొక్క విశేషమనుకొని సంపూర్ణమైన విశ్వాసంతో జానకి హనుమంతునితో ఇలా పలికింది. హనుమా, రాముడు ఎప్పుడు ఇక్కడికి వచ్చునో, రావణుని ఎప్పుడు సంహరించునో, లక్ష్మణుడు తన అగ్ని బాణములతో క్రూర రాక్షసులను ఎప్పుడు చంపునో, అలాగే సుగ్రీవుడు తన వానరసేనతో వచ్చి ఈ లంకను చుట్టుముట్టి ఎప్పుడు కూల్చునో అని సీత హనుమంతునితో పలికింది. నాయనా హనుమ, రామలక్ష్మణులు వచ్చేదాకా ఈ రాక్షసులు నన్ను బ్రతకనిస్తురా? పైగా రావణుడిచ్చిన ఏడాది గడువు 2 నెలల్లో తీరిపోనున్నది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈ 2 నెలలు ఎదురు చూస్తూ ఉంటాను అని సీత మారుతితో అన్నది. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.